ఇక్కడ మన మత్స్యశాఖ ఏ కాంతి ముదిరాజు గారికి, మరి వేదిక పైన ఉన్నటువంటి ముదిరాజు బంధువులు, అదేవిధంగా మన నీలకంఠవన ముదిరాజు గారు, మరి ప్రభాకరణ ముదిరాజు గారు, వేదిక పైన హాజరైనటువంటి మన ఈరేప గారు, నరసింహనాయుడు గారు, మరి ముదిరాజు బంధువులందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ యొక్క మత్స్యకారుల సర్వసభ్య సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇంతవరకు మాట్లాడినటువంటి పెద్దలు మన గౌరవ శాసనసభ్యులు మత్తల ఎమ్మెల్యే గారు, మరి కాబోయే మంత్రివర్యులు చాలా విషయాలు క్లుప్తంగా జాతి యొక్క అణచివేత కారణాలు, చేయాల్సిన సమస్యలు, మరి పరిష్కరించాల్సిన బాధ్యత ఏందో చాలా వివరంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రాష్ట్రం లోపల చెప్పుకోవడానికి అత్యధికంగా సామాజికంగా ఉన్నటువంటి బీసీ సమాజంలో 60 లక్షల జనాభా, దాదాపు ఇప్పుడున్న లెక్కల ప్రకారం 26% ముద్రా సమాజం అని ప్రభుత్వం బీసీ కులగం ద్వారా తేల్చడం జరిగింది. అయినప్పటికీ ముద్రా సమాజానికి మేమెంతో మాకంత వాట కల్పించాల్సిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజాపాలన లోపల, మరి స్వతంత్ర భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా ఒక ముద్రాస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వానికి దక్కుతుంది. మీరు అందరూ చెప్పట్లతో మన బొర్ర గణేశ్వరన్న గారికి చెప్పట్లేదు అందరికీ తెలియాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఎన్నో మీటింగ్లు, గత 24 సంవత్సరాలకి వెళ్ళి విద్యార్థి ఉద్యమాల ద్వారా ఎన్నో పోరాటం చేసి ఈ యొక్క సామాజిక వర్గానికి చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ఏ ప్రభుత్వాలు, గతంలో ప్రభుత్వాలు మనకు సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వకపోగా గత 10 ఏళ్ళు ముద్రాలను అంచివేయడం జరిగింది. కాబట్టి మేమెంతో మాకంత వాటా చట్టసభలో, స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో వాటా కల్పించినప్పుడు మాత్రమే ముద్రా సమాజం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ చేపలు పట్టుకుంటూ మనం వ్యాపారం చేయడం కాకుండా రాజ్యాధికారంలో మనకు వాటా కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఆలోచన చేయండి. తప్పకుండా మనం చదువుకున్నప్పుడు మాత్రమే సకల సమస్యలకు పరిష్కార మార్గం విద్య ద్వారా మాత్రమే మార్పు చెందుతుంది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మన విద్యార్థులు అందరూ కూడా మంచిగా చదివించే వాళ్ళు డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, ఐఏఎస్, ఐపీఎస్గా, గ్రూప్ 1 ఆఫీసర్గా ఏ జాతులైతే చదువుకొని అన్ని రంగాల అభివృద్ధి చెందో ఆ జాతులు మాత్రమే రాజ్యాధికారంలో వాటా పొందుతాయి. కాబట్టి రాజ్యాధికారంలో అంత వాటాలు పొందలేని జాతులు అంతరించిపోతాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ఓటు ద్వారా మాత్రమే, మన శాసనం ద్వారా నిర్మితమైన చట్టసభల్లో మన వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే, ఇంతకుముందు మాట్లాడిన మన ముద్రాల బిడ్డ చట్టసభలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి ఈ బీసీల పక్షాన, అణగారుల వర్గాల పక్షాన, మత్స్యకారుల పక్షాన, ముద్రాల పక్షాన మేమెంతో మాకంత వాట కల్పించాలని మాట్లాడినందుకు అందరూ చప్పట్లతో వాకిటి శ్రీనారాయణ గారికి చప్పట్లు అభినందించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన బిడ్డ ఈరోజు చట్టసభలో ఉన్నాడు కాబట్టి అణగారిన వర్గాలకు అండగా ఉంటూ ఏదైతే అన్యాయం జరిగినా, ఎక్కడ అంచివేత గురైనా, మనకేమైనా సమస్యలున్నా, ఆ డిమాండ్లున్నా పరిష్కరిస్తాము అనేటువంటి మాట చెప్పేటటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటేనే మన భక్తులు బాగుపడతాయి. కాబట్టి ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి చెప్పుకోవడానికి సంఖ్యాపరంగా చాలా ఉన్నాం. కానీ అధికారంలో మరి అన్ని రంగాల్లో, మరి చట్టసభలో, స్థానిక సంస్థల్లో జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జాతికి ఏమున్నా పరిష్కరించే భాగ్యం కలుగుతుంది. కాబట్టి అట్లాంటి అవకాశాలు మనం వినియోగించుకోవాలి. ఈ యొక్క కార్యక్రమం మత్స్య సహకార సంఘం యొక్క సర్వసభ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మత్స్యకారులకు ఏవైతే సమస్యలు, మరి నిధులు కేటాయింపబడ్డావో ఆ యొక్క ఫలాల్ని మన ముద్రా జాతికి సక్రమంగా వినియోగించుకునే విధంగా మరింత సేవ చేసే భాగ్యం మన యొక్క ముద్రా కార్పొరేషన్ చైర్మన్ గారు మనకు ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. కాబట్టి అన్న అంటే నేనున్నా అని చెప్పే వ్యక్తే బొర్ర గణేశ్వర ముద్రాజు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అంచివేత జరిగినా, ఎవడన్నా తిరగబడ్డా ఓట్ల అన్న ఓమింగ్కి వచ్చేటువంటి వ్యక్తి బొర్ర గణేశ్వర ముద్రాజు మన బిడ్డ ముద్రా కార్పొరేషన్ చైర్మన్గా ఉంటాడు. కాబట్టి ఈ రోజు నిలబడి మాట్లాడుతున్నావు. మెట్టు సాయి గారు కూడా మన మత్స్య సహకార ప్రెసిడెంట్కి చైర్మన్గా ఉన్నాడు. కాబట్టి మత్స్యకారుల యొక్క బాధలు తెలిసిన వ్యక్తి, ఏం కావాలో చేసే వ్యక్తులు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి మన సమస్యలను పరిష్కరించుకునే విధంగా మనం అడగాల్సిందే, చేయాల్సిందే. వాళ్ళు కూడా మనం సహకరించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మంత్రుల దగ్గర మాట్లాడి అన్ని సమస్యలు ఏమున్నా పరిష్కరించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. కాబట్టి మనం అందరూ సహకరించి వాళ్ళు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభాధ్యక్షులకి, మన అదేవిధంగా కాంతి గారికి, మత్స్యకారులకు, నా జాతి బిడ్డలకు జై ముద్రాజ్, జై ముద్రాజ్. మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.